నమస్తే. అధిక రక్తపోటు ఉందని రోజు మందులు వేసుకోవాలని చిరాకు పడుతూ ఉంటాం. కొన్ని రకాల బీపీ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్ల కన్నా బీపీ కంట్రోల్లో ఉండటం ఇంపార్టెంట్ కాబట్టి వాడక తప్పదంటారు డాక్టర్స్. నిజమే, కానీ బీపీని నియంత్రణలో ఉంచుకోవడానికి సహజ మార్గాలు కూడా ఉన్నాయంటున్నారు పరిశోధకులు. హై బీపీకి మందులు వాడాలన్న బాధ పోవాలంటే వంటగదిలోనే ఉండే అల్లం దారి చూపుతుంది. ప్రతిరోజు 4 గ్రాముల అల్లం ముక్కను నోట్లో వేసుకొని నమిలి తినండి. క్రమంగా బీపీ కంట్రోల్లోకి రావడం ఖాయమంటున్నారు నైజీరియాలో యూనివర్సిటీ ఆఫ్ ఇలోరిన్ శాస్త్రవేత్తలు. అంతేకాదు, శరీరంలో పేరుకుపోయిన కొవ్వు, రక్తంలో చక్కెర కూడా తగ్గిపోతాయనే హామీ ఇస్తున్నారు. ఇటీవల అల్లం పైన రకరకాల ప్రయోగాలు చేసి అల్లం అమృతమని చెప్తున్నారు. అల్లంలో ఉండే రసాయనాలు హై బీపీని నియంత్రించడంలో తోడ్పడతాయంటున్నారు. అంతేకాదు, దీంట్లో ఉండే నూనె పదార్థాలు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. పినాల్ సంయోగ పదార్థాలు అధిక రక్తపోటు నియంత్రణలో ఉండటానికి సహకరిస్తాయని అంటున్నారు. అయితే అల్లం బీపీ మందులకు ప్రత్యామ్నాయం కాదు. క్రమంగా బీపీ మందుల మోతాదు తగ్గించుకోవడానికి ఉపయోగపడచ్చేమో గాని అల్లం తింటూ మందులు మానేద్దామనే సొంత నిర్ణయం మాత్రం తీసుకోకండి. ఎప్పటికప్పుడు బీపీ పరీక్షలు చేయించుకుంటూ అది కంట్రోల్లో ఉన్నదాన్ని బట్టి డాక్టర్ల సూచన మేరకు నడుచుకోవడం మంచిది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.